హలో. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని జగన్ అనుకుంటున్నారు? ఎందుకంటే తను అంటే ఎందుకు మళ్ళీ జగనే రావాలనుకుంటున్నారు? జగనే అంటే అమ్మఒడి ఎలాంటి పేదవాళ్ళు వచ్చినా కానీ పేదవాళ్ళ వల్ల ఉపయోగం లేకుండా జగన్ వచ్చారు. సో జగన్ గారు వచ్చాక విద్యారంగం వైద్య రంగం ఎక్కువ ఇంప్రూవ్ అయిందనేసి అంటున్నారు కదా, నిజమేనా? ఎస్ మేడం. అంటే ఏ విధంగా అయిందనుకుంటున్నారు? ఏది అంటే పేదవాళ్ళు ఉంటారు కొంతమంది ధనిక వాళ్ళు ఉంటారు. దానివల్ల ఇప్పుడు జగన్ ఎటువంటి వాళ్ళు చదువుకోలేక డబ్బు లేక చదువుకోలేక చాలా ఇబ్బందిగా ఉన్నారు. అందువల్ల అమ్మఒడి వచ్చేసరికి అట్లాంటి వాళ్ళు అందరూ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. సో అంటే మెడికల్ కాలేజెస్ కూడా ఎక్కువ పెంచారు కదా, ఏమనిపిస్తుంది? మెడికల్ కాలేజ్ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. మంచిదే అంటారా? సో అంటే గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్ మాదిరిగా చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం. ప్రైవేట్ స్కూళ్ళల్లో మనము ఎక్కువ మనీ పెట్టే బదులు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు బెస్ట్ ఆప్షన్గా ఉంది. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండూ ఉన్నాయి. అందువల్ల మ్యాక్సిమం అందరూ గవర్నమెంట్ స్కూల్కే ట్రై చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి. సో ఆరోగ్యశ్రీపై 25 లక్షలు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎట్లాంటి వాళ్ళు అంటే కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో మనీ ఉన్న వాళ్ళు ఉంటారు. అందువల్ల ఎటువంటి వాళ్ళకైనా ఇబ్బంది లేకుండా ఉంది ఇప్పుడు. సో అంటే జగన్ ఒక్కటి సింగిల్గా వస్తున్నాడు, మిగతా పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? అలా అని కాదు, జగన్ ఒక్కటి సింగిల్గానే వస్తాడు. అది సో అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, జగన్ సింగిల్గా వస్తున్నారు. ఎవరిని నమ్ముతారు జనాలు? ఎక్కువ జగన్నే నమ్ముతారు. అది ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జనాలకి సర్వీస్ ఎలా ఉందంటారు? చాలా చాలా బాగుంది. ఏది వచ్చినా కానీ ఎమ్మటిని రెస్పాండ్ కావటం చాలా బాగుంది. అది సో ఓవరాల్గా జగన్ గారి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏంటి మేడం? ఓవరాల్గా జగన్ గారి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓవర్గా జగన్ గురించి పాలనగా చెప్పాలంటే ఏ ఇబ్బంది కలగకుండా ఎటువంటి అవసరాలు వచ్చినా కానీ తీర్చుకోవటం. అదిగాక ఎటువంటి ఇప్పుడు జాబులు లేక స్వచ్ఛ జాబులు అని అవి ఉన్నవి. దానివల్ల కొంతమంది చాలా హ్యాపీగా ఉన్నారు. అది ఒక ముక్కలో 2024లో నెక్స్ట్ సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు.